నమస్తే. మామ అల్లుల సవాల్ ఏంటి ఇది అనుకుంటున్నారా? మెగా కాంపౌండ్లో ఇప్పుడు మామ అల్లుల సవాలే పెద్ద చర్చ కింద మారింది. అదేంటి అంటే డిసెంబర్లో హరిహర వీరమల్లు, అదేవిధంగా అదే డిసెంబర్లో పుష్ప 2. అయితే మామ అల్లుల సవాల్ మాత్రం ఇప్పుడు రసవత్రంగా మారుతుంది. అయితే వీళ్ళిద్దరి సినిమాలు డిసెంబర్లో కాకతాళీయంగా జరుగుతుందా, లేదంటే ఇదేదో పోటాపోటీయా అనే దాని మీద మనతో పాటు విశ్లేషిస్తానికి హేమసుందర్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లు ఇప్పటిదాకా పూర్తిగా అడకెక్కేసింది, ఇక పైన షూటింగ్ జరగదేమో అని చెప్పేసి అని అన్నారు. అదేవిధంగా క్రిష్ గారు తప్పుకొని డైరెక్టర్ కూడా చేంజ్ అవుతున్నారు సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో పుష్ప 2 ఎప్పుడో ఆగస్టు 15వ తారీఖు రావాల్సిన సినిమా కాస్త డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే మామ అల్లుళ్ళు కావాలనే ఈ సవాల్ విసురుకుంటున్నారా అంటే ఏమంటారు? అంటే అల్లుడా మజాగా అంటారా మీరు? ఎందుకంటే కాకతాళీయంగా జరిగింది తప్ప ఇది కావాలని చేసింది అయితే కాదండి. దీనికి ఏంటంటే చిలవల పొలాలకు అల్లేస్తారు మీరు. ఇది అల్లుకున్న బంధం కాబట్టి వాళ్ళది అల్లుకున్న బంధమే తప్ప వేరే ఏమీ కాదు. కాలమే వీటిని పరిష్కరిస్తుంది. ఇది కావాలని చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అట్లా అనుకుంటే మన అరవింద్ గారు వెళ్ళారు కదా సినిమా ఇండస్ట్రీ పెద్దల తరపుని, దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే అది బిజినెస్ కాబట్టి బిజినెస్ సంబంధించి అల్లు అరవింద్ గారు ఎలా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున వెళ్ళారని అనుకుంటున్నారని చెప్పి చాలామంది బయట అయితే అనుకుంటున్నారు. అదిగాక మెగా ఫ్యాన్స్ కూడా అదే భావిస్తున్నారు. అంటే ఈ విమర్శలు చెక్ పెట్టడం కోసం కూడా ఆయన వెళ్ళి ఉండొచ్చుగా. ఇలా వీడియోలో కనిపిస్తే వీటికి గ్యాప్ పెరిగిపోయింది అంటారు కాబట్టి దాన్ని చెక్ పడిపోయినట్టు అనుకుని కూడా వెళ్ళొచ్చుగా. అదొక అంశం. ఇంకొకటి ఏంటంటే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి బాలయ్య గారు పిలిస్తే మరి ఇటు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. దానికి ఏమి సమాధానం చెప్తారు? అంటే గ్యాప్ లేనట్టు అనుకోవాలి. అప్పుడు కూడా ఆహా అనేది వాళ్ళదే కదా, అప్పుడు ఓహో అనొచ్చు కదా బంధం బాగుందని. మీరు ఎందుకు ఇలా అంటున్నారు? అయితే మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే జనసేన తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరఫున అందరూ ప్రతి మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి ఒక వరుణ్ తేజ్ కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయన కలవడం జరిగింది, చేశారు. కానీ ఎందుకని అల్లు అర్జున్ వెళ్ళలేదు అంటే ఏం చెప్తారు? స్నేహబంధం అంటున్నారు కదా ఆయన. అల్లు అర్జున్ ఏమంటున్నారు? మా స్నేహబంధం శిల్పారవితో నాకున్న స్నేహబంధం వాళ్ళు వెళ్ళారు అంటున్నారు. అది అయిపోయింది. ఆ మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాల విషయాలకు వద్దాం. రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని అత్యున్నత పదవిలో ఉన్నాడు. ఈయనేమో తగ్గి ఉండాల్సింది ఎప్పటికైనా సరే. ఎక్కడ తగ్గాలో కాదా అని ఆయనే అన్నాడు కాబట్టి, ఎక్కడ తగ్గాలని తెలుసు కాబట్టి వీళ్ళు తగ్గుతారు, ఆటోమేటిక్గా తగ్గుతారు. ఆ తగ్గబట్టే అరవింద్ గారు అక్కడికి వెళ్ళారు, మా మధ్యలో ఏమీ లేదని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి 5 ఏళ్ల పాటు ఆయన ఉన్నాడు. ఆ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఆయన ప్రణాళిక రచించుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకోవాలి వీళ్ళుగాడు ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అల్లు అర్జున్ సినిమాల మీదే ఫోకస్ పెట్టి సినిమాల ద్వారానే ఆయన దుష్టంత పెట్టాడు. ఆయన రాజకీయ నాయకుడు అవ్వాలన్న ఆలోచన లేదు, ఇప్పట్లో వచ్చే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఇది నేనేమనుకుంటానంటే సినిమాలో రిలీజ్ ఒకేసారి అవ్వటం అనేది ఒక కాకతాళీయం. ఆ సినిమాకి ఏమో పుష్ప సినిమాకి క్లైమాక్స్ పెండింగ్ ఉంది. అది మరి ఆ క్లైమాక్స్తో పాటు ఐటమ్ సాంగ్ కూడా చేయాలి. ఐటమ్ సాంగ్ సమంత చేస్తుందా, వరుస రౌతెల చేస్తుందా, శ్రీలీల చేస్తుందా అనే దాని మీద తర్జన భజన కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దాని సీజీ వర్క్ అంత బాగా రాలేదు, దానికోసం మళ్ళీ చేయించడం కోసం లేట్ అవుతుందనే టాక్ అయితే వస్తుంది. పుష్ప 2 వాయిదా పట్టడానికి కారణం, అంతేగాని ఇతరత్ర కారణాలు అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఇక వీరమల్లు షూటింగ్ వచ్చేసరికి ఆ నిర్మాత సఫర్ అవుతున్నాడు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సినిమాల పరంగా డేట్లు కేటాయింపు విషయంలో కానీ ఇవన్నీ కొంత ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి పెద్ద మనిషిలాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక 20 రోజులు మీరు కేటాయిస్తే షూటింగ్ అయిపోద్ది అని నచ్చ చెప్పొచ్చు. అలా చేసుకుని షూటింగ్ కంప్లీట్ చేస్తే దాదాపు డిసెంబర్కి రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా అనుకోకుండా కాకతాళీయంగా అక్కడ టైం కుదురుతుంది తప్పితే, ఎందుకంటే రాజకీయాల పరంగా ఇక ప్రచారాల పరం అయిపోయింది. ఇక సినిమాలు కూడా కొంత టైం కేటాయించుకుంటే మీరు ఒక 20 రోజులు కేటాయించండి, ఇప్పుడు నెలకి 2 రోజులు చొప్పున కేటాయించుకుంటే సినిమా కంప్లీట్ అయిపోద్ది అని చెప్పడం వల్ల కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలి కదా. అందువల్ల ఒకేసారి రిలీజ్కి దగ్గర అవుతుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం. సో మొత్తానికి డిసెంబర్ అనేది ఒక హాట్ ఫేవరెట్గా మారిపోతుందా అంటే ఏమంటారు? అంటే నేను అనుకోవటం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు పుష్ప 2 వస్తుంది. ఇదేమో 2 వారాలు గ్యాప్ ఇస్తారు. సినిమా పెద్దలందరూ కూర్చుంటారు. ఒక 2 పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడానికి పెద్దలు కూడా ఒప్పుకోరు కాబట్టి డిసెంబర్ చివరి వారానికి మీరు వెళ్ళమంటారు. అట్లా ఒకటి ముందు వస్తుంది, ఒకటి చివరి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 2 వారాలు సరిపోతాయి బ్రహ్మాండంగా.
అది డిసెంబర్ రిలీజ్ కావచ్చు, కానీ ఒకేసారి రిలీజ్కి ఒప్పుకోకపోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పుష్ప 2, ఎందుకంటే పుష్ప 1 ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు కొత్త కాన్సెప్ట్తో మనం చూసాం. క్రిష్ గారు ఇంతకు ముందే మనం చూసాం, గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా చేశారు. అదే మణికర్ణిక అలాంటి సినిమాలు కూడా చేశారు. సో అదే కోవకు వచ్చేటువంటి ఒక హరిహర వీరమల్లు. సో 2 సినిమాలపైన అంచనాలు దేనిపైన ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తారు? 2 మంచి సబ్జెక్టేనండి. ఇప్పుడు వీరమల్లు కూడా సీక్వెల్ చేద్దామని ప్లాన్ ఉంది. అసలు వీరమల్లు కూడా చేద్దాం, సీక్వెల్ చేసేద్దాం అని అనుకున్నారు. ఎందుకంటే అది చాలా పెద్ద కథ. హరిహర బుక్కరాయలు ఆ టైంలో ఎందుకున్న కథాంశాన్ని పెట్టుకుని చేసుకుంటున్నారు. ఇది ఒక రాబిన్ హుడ్ తరహా కథాంశం అని చెప్పుకుంటున్నారు మొత్తానికి. దాన్ని అలా చేసుకుని వెళ్ళిపోయి చాలా పెద్ద సినిమా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇక పార్ట్ 2 గురించి ఆలోచించే పరిస్థితి వీరమల్లుకి ఉండదు, పార్ట్ 3 గురించి ఆలోచించే పరిస్థితి పుష్ప 2 కూడా ఉండదు. ఎందుకంటే భారతీయుడు 2 అనేది ఒక చేదు అనుభవం మిగిల్చింది కాబట్టి ఒక చేదు అనుభవం తర్వాత కొద్దిగా జాగ్రత్త పడతారు. మళ్ళీ ఇమీడియట్గా సుకుమార్ కూడా కొద్ది వేరియేషన్ చూపాలి కదా, మొనాటనే అయిపోతుంది తనకు కూడా. రామ్ చరణ్తో కమిట్మెంట్ ఉంది, రామ్ చరణ్ సినిమాకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సానా బుచ్చిబాబు సినిమా రామ్ చరణ్ అయిపోయిన తర్వాత ఇక సుకుమార్ మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పుష్ప 3 కూడా ఉండకపోవచ్చు, వీరమల్లు కూడా ఇంకొక పార్ట్ ఉండకపోవచ్చు. డైరెక్ట్గా మారిపోతాం అంటున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే మెగా ఫ్యాన్స్ కావచ్చు లేదా జనసేన ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మామ అల్లుళ్ళు కలవాలని అయితే చాలా భారీగా కోరుకుంటూ వస్తున్నారు. సో అది జరిగే అవకాశం ఉందంటారా? 2 ఒక దానిలో గుడ్లేనండి, ఎప్పటికైనా కలుస్తాయి. గ్యాప్ అనేది తాత్కాలికం. ఇప్పుడు శత్రువు మిత్రుడు అంటారు కదా, కొన్ని పరిస్థితులు పరిణామాలు ఒకలా ఉండి ఆ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ సర్దుబాటు జరుగుతుంది. భార్యాభర్తలు తగాదా పడతారు, కలిసిపోతారు. తర్వాత ఈ కలయిక అనేది అనుకోకుండా మళ్ళీ జరుగుతూ ఉంటాయి. దగ్గర బంధువులు కలవడం విడిపోవడం ఎంతసేపు అండి. సో మొత్తానికి ఇప్పుడు వచ్చేసి ఒక కూటమి సభ్యత్వంలో ఒక మంచి పొజిషన్ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రేపొద్దున సినిమాటోగ్రఫీ తరఫున ఏదైనా సాయం కావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గర రావాల్సిందే. సో ఇవన్నీ కూడా తొందరలో కలిసే అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఒక వేదిక మీదకి వస్తే బాగుంటుంది నేను అనుకోవటం. వీళ్ళిద్దరూ ఒక వేదిక మీదకి లేరు, ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ వేదిక మీద రావాలంటే ఆహా వేదిక మీదకి ఇప్పుడు అన్స్టాపుల్ ఉంది, బాలయ్య బాబు సమక్షంలో అటు పవర్ స్టారు ఇటు ఐకాన్ స్టారు ఇద్దరు ఉంటే ఆటోమేటిక్గా ఇట్లాంటి రూమర్స్కి చెక్ పడిపోయినట్టే. అది వేదిక చేసుకుంటే 2 సినిమాల ప్రమోషన్స్ కూడా ఉపయోగపడుతుంది. అటు వీరమల్లికి ఉపయోగపడుతుంది, ఇటు పుష్ప 2 కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి ప్లాన్ ఏదైనా చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా బాలయ్య సమక్షంలో ఒకళ్ళు హరిహర వీరమల్లు, అదేవిధంగా పుష్ప 2 ఇద్దరు కూడా కలవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.